శివ మేజర్గా ఈరోజు మీడియాలోకి వచ్చి శివ ఒక దొంగలాగా ఉండడానికి మేజర్ కారణం పరశురామ్. వాస్తవంగా పరశురామ్ విషయంలో శివది తప్పు ఉంది. నేను కూడా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎందుకు తప్పు ఉందంటే నేను ఆ విషయంలో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే నగలు గిరిబెట్టిని ఫైనాన్స్ తెచ్చిండని, అదేదైనా కానీ డబ్బులు ఇస్ డబ్బులు తీసుకున్నాని మీరు కూడా ఒప్పుకున్నారు. అసలు ఈ ఎవరైతే పరశురామ్ ఉన్నాడో ఈ పరశురామ్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది, నాకు పిన్ టు పిన్ ఎస్కేప్ చేయకుండా చెప్పు. ఓకే, ఈ పరశురామ్ అనే పర్సన్ ఒక 1 month నన్ను అడిగిండు, అన్నా నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. పరశురామ్ ఎలా పరిచయం నీకు? అసలు తనే నాకు మెసేజ్ లేదు, తనే నా నెంబర్ తీసుకొని ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు, తనే నాకు మెసేజ్ చేసిండు, అన్న ఇట్లా నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, అన్న నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా అని తను నాకు మెసేజ్ చేశాను. ఒక డైరెక్టర్ గా ఎలివేషన్ లో ఉన్నావు కాబట్టి ఒక 1 month వరకు నన్ను అడిగితే ఆ 1 month తర్వాత నేను ప్రాజెక్ట్ సరే ఓకేలే అని ప్రాజెక్ట్ తీసుకున్నా. ఏది తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, అన్న నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, నేను ఇట్లా వేరే ఒక పర్సన్ కి ఆల్రెడీ ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఇచ్చేసిన, నేను నీతో 2 ప్రాజెక్టులు చేద్దాం అనుకుంటాను. నాకు ఒక ప్రొడ్యూసర్ లాగా నాకు పరిచయం అయింది, నాతోటి ఒక రైతులాగా పరిచయం కాలే. నేను ఇప్పుడు అందరితో రైతు కదా, రైతు నాతో ఒక ప్రొడ్యూసర్ లాగా కదా వచ్చింది. ఇప్పుడు అంతంత అమౌంట్, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కోసం చెప్పినప్పుడు అంతంత అమౌంట్ చెప్పినప్పుడు మన ప్రొడ్యూసర్ అనుకుంటా ఎంత అమౌంట్, ఎంత అసలు ఏం పాట ఏం జరిగింది? 2 songs కోసం 2 ఆడియోలు కంప్లీట్ నేనే చేసి ఇవ్వాలి అన్న. ఒకటే నాకు ఫ్రీడమ్ వదిలేసిండు, అన్న నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు 2 ఆడియోలు 2 వీడియోలు కంప్లీట్ 2 ప్రాజెక్టులు 2 songs చేసి ఇవ్వాలి కంప్లీట్. లిరిక్స్ కాని నుంచి మ్యూజిక్ కాని నుంచి టోటల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ దానికి సంబంధించి మొత్తం నీదే, ఏమన్నా చేయ అన్నాడు. మనకు 2 పాటల కోసం నాకు తీసుకున్నా వాస్తవం 5,80,000 వరకు తీసుకున్నా. 5,70,000 తెలుసు నాకు, సారీ 5,80,000 నాకు అంత గుర్తులేదు, కానీ తీసుకున్నా. అంటే 5 lakhs వరకే ప్రాజెక్ట్. ఓకే, ఈ 5,80,000 ఏదైతుందో 5 lakhs వరకే ప్రాజెక్ట్ కోసము, మిగతా ఏదైతే ఉందో పర్సనల్. ఇంకోటి ఏంటంటే తనకి నాకు ఒక మంచి బాండింగ్ ఉండే, అదే బాండింగ్ తోటి ప్రాజెక్ట్ చేసిస్తాన్న ఉద్దేశంతో తీసుకున్నా, కానీ అతని మోసం ఏదున్నా కూడా మంచి షేర్ చేసుకుంటూ వచ్చినాం ఏదున్నా కూడా. ఇంకోటి ఏంటంటే తనని మోసం చేసే ఉద్దేశం ఉంటే తనని నేను హైదరాబాద్ కు పిలిపించుకోపోదును, అతను హైదరాబాద్ పిలిపించుకొని నాతో ఒక 3 days ఉంచుకొని నా ప్రాజెక్టులు, నా ఫ్రెండ్స్ ఏదైతే నా ప్రాజెక్ట్ చేస్తున్నా, నా డిఓపి కావచ్చు, ఎవరైతే నా లిరిక్ రైటర్ కావచ్చు, వీళ్ళందరినీ పరిచయం చేయకపోతుంటుంది. నా చుట్టూ ఇది పరిస్థితి గిట్లా ఉంటుంది, మనం గిట్లా చెయ్యాలి అని. ఇప్పుడు ఒక సాంగ్ చేద్దామని అనుకున్నప్పుడు టోటల్ అంతా ఇప్పుడు ఊరికే వచ్చి ఇప్పుడు కొత్త ఛానల్ అని చెప్పిండు, ఆల్రెడీ వేరే వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు అన్న, నాకు బాగా లేట్ అవుతుంది, నాకు మనది చేద్దాం మనది అనేసరికి నేను సరే ఓకే అన్న. ఆ రకంగా నీ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న అమౌంట్ తీసుకున్నమాట వాస్తవం. తీసుకున్న ప్రాజెక్ట్ కోసం ఇట్లా ముందుకు వెళ్తున్న టైంలో నేను ఇప్పుడు స్టార్టింగ్ కూడా మీకు చెప్పినట్టు నాకు 2020 నాకు క్లారిటీ ఇవ్వట్లేదు, ఎస్కేప్ అవుతున్నాం. ప్రాజెక్టు 1, 2 5 లక్షల 2 పాటలు ఏమేం చేయాలి? 6 పాటలకి ఒప్పుకున్నాం, 6 లక్షలకు ఒప్పుకున్నాం. 6 లక్షలకి ఎన్ని పాటలు చేయాలి? 2 పాటలు చేసేవాలి. 2 పాటలు ఏమేం చేయాలన్నా? 2 పాటలు అంటే విత్ ఆడియో వీడియో టోటల్ ఎవ్రీథింగ్ ఛానల్ అప్లోడ్ చేయాలి. ఒక సాంగ్ కి 3 లక్షలు, ఒక సాంగ్ కి 3 లక్షలకు. 80,000 విషయం ఏంటి? అది నేను పర్సనల్ గా తీసుకున్నా, అవసరానికి, నా అవసరానికి కోసం పర్సనల్ గా తీసుకున్నా దాన్ని. ఓకే, ఈయన నీకు నీ ఎంబడి తిరిగేవాడు అది ఇది అన్నావు కదా, దేనికి ఆయన నీ ఎంబడి ఎందుకు తిప్పుకున్నావు? అయితే నేను నెక్స్ట్ ఒక సాంగ్ అంటే ఒక సాంగ్ వచ్చింది నాకు, అయితే తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పింది నాతోటి. యాక్టింగ్ డైరెక్షన్? యాక్టింగ్. తను నాకు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్న, ఏమైనా ఉంటే చెప్పన్నా అంటే నాది మా నెక్స్ట్ సాంగ్ ఉంది, నువ్వు వచ్చేసే, నీ కూడా నా టీం కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది, నువ్వు వచ్చేసే అని అన్నా. వచ్చిండు, నా షూటింగ్ కి తీసుకొని వెళ్ళిన, ఒక యాక్టింగ్ చిన్న ఒక రోల్ కూడా చేసిండు. అప్పుడే తెలిసింది కదా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. ఆ తర్వాత కూడా అన్న ఇప్పుడు నేను ఫస్ట్ మీరు చెయ్యండి ఈ ఛానల్లో, టోటల్ గా ఇది ఛానల్ కు కొంచెం క్లిక్ అయిన తర్వాత నేను కూడా నెక్స్ట్ వీడియోలలో నేను కనిపిస్తా అని చెప్పిండు నాకు. ఇది దీనికోసం తీసుకున్న మాట వాస్తవం. తీసుకున్న తర్వాత నాకు ఎవరైతే నాకు స్టార్టింగ్ నుంచి నన్ను ఒక 2023 నుంచి నన్ను ఒక కొంతమంది టార్గెట్ చేశారని చెప్పిన ఒక 2 వ్యక్తులు, అందులోకి వెళ్ళి ఆ పర్సన్లను ఇతను నాకు ఎప్పుడైతే షూటింగ్కి వచ్చిండో ఆ తర్వాత వీళ్ళు మెల్లగా తనకి టచ్ లోకి వెళ్ళారు, ఇతను పెట్టిన స్టేటస్లకి దానికి దీనికి. ఆ పర్సన్లు నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నాకు ప్రాజెక్టులు నేను ఏదైతే ఒప్పుకుంటానో ఆ ప్రాజెక్టులను క్యాన్సిల్ చేయించుకుంటాను, అప్పటి నుంచి వస్తున్నాను. ఓకే, అక్కడికి వద్దాం. అయితే దానికంటే ముందు ఈ పర్సన్ మీకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది? అంటే నాకు ఆయన చెప్పిందంటే మేము చాలా షేరింగ్ లో ఉన్నాము, నాకు గిఫ్ట్ సంథింగ్ ఏదో గిఫ్ట్, నేను గిఫ్ట్ ఇచ్చినా నువ్వు గిఫ్ట్ ఇచ్చినావా అనేది పరశురామ్ ఒక సందర్భం చెప్పింది నాకు. మేము చాలా క్లోజ్ ఉన్నామన్నా, మొన్న నా ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా మీ ఇద్దరికి ఒక పర్సనల్ బాండింగ్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంత బాండింగ్ ఉంది, ఇంత పర్సనల్గా ఉంది. 80,000 రూపాయలు కావచ్చు, ఈ 6 లక్షలల్లో
5 లక్షలు నీకు ముట్ట చెప్పిండు 2 పాటలు లేదు 5,80,000 తీసుకున్నా. ఆ 80,000 పక్కన పెట్టి అది పర్సనల్ గా లేదు, అది కూడా లేదు, అది కూడా దీంట్లోకే చేసిస్తాను. ఇప్పుడు మొత్తం మాట్లాడుకుని 6 lakhs కదా ప్రాజెక్టు. ఓకే 6 lakhs ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం కాబట్టి అది చేసిస్తే దీని కిందనే కలుపుకున్నాను నేను. అంటే నేను 5 lakhs తీసుకునే ప్రాజెక్టుల కోసం అది నేను అడిగింది నా పర్సనల్ గా అడిగిన, ఓకే అని చెప్పేసి ఓకే డన్ తీసుకున్నావు. నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమైనా చెప్పిండే, ఏమైనా బాండ్ రాసుకున్నారా? బాండ్ గిట్ల ఏం రాసుకోలేదు. ఓకే ఆయన నువ్వు విలిపించింది ఫోక్ సాంగ్స్ అంటే ఇంత కష్టం ఉంటది, ఇంత బడ్జెట్ అవుతుంది అని చూపించడానికి పిలిపించుకున్నావా, లేదంటే నీకు అసిస్టెంట్ గా పిలిపించుకున్నావా అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్లీ అతన్ని దీనికోసం పిలిపించుకున్నా, సాంగ్ అంటే ఎట్లా ఉంటది ఏంది చూడాలి అని పిలిపించుకున్నా. పిలిపించుకున్న తర్వాత నేను ఆ సాంగ్ కి చేస్తున్న అమౌంట్ కూడా తన చేతిలోనే, ఆ లిక్విడ్ క్యాష్ పెట్టింది కూడా తన చేతిలోనే పెట్టి అందరికి చేతిలోనే పెట్టించిన. జస్ట్ ఇప్పుడు అతని చేతి నుంచి ఖర్చు పెట్టించిన కంప్లీట్ గా ఏదున్నా కూడా. అక్కడ సాంగ్ అది సీతారాముల కళ్యాణం. ఓకే ఓకే సీతారాముల కళ్యాణం. ఏదున్నా కూడా తన చేతి నుంచి అమౌంట్లు ఇప్పించిన, ఇట్లా ఉంటది చూడు, ఏదున్నా ఖర్చులు ఉంటాయి, అంత ఈజీ కాదని. అప్పుడే మేము లైవ్ లో కలిసింది కూడా సేమ్. అంటే దాని ముందు వేరే ఒక సాంగ్ కూడా వచ్చిండు, అది జేడిఎల్ అఫీషియల్ లో ఒక సాంగ్ ఉంటది, అది కూడా ఆ సాంగ్ కి కూడా వచ్చిండు. డబ్బులు తీసుకున్న తర్వాత ఈ జర్నీ స్టార్ట్ చేసిన? డబ్బులు తీసుకున్న తర్వాతనే. ఓకే డబ్బులు తీసుకున్నావు కదా శివ, ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయలే మరి అయినది? ప్రాజెక్ట్ ఇదే ఇప్పుడు ఏంటంటే నాకు మొన్న జరిగిన డ్యామేజ్ కు ఇప్పుడు నా మీద కొన్ని నెగిటివ్ ఎలిగేషన్స్ వచ్చినాయి. నేను దీనికి సంబంధించి కొంచెం లీగల్ గా వెళ్తున్నా. ఇదేంటంటే నాకు ఇది కోర్టు, ఇప్పుడు నాకు లాయర్ దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ పోయింది కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ల గురించి కొంచెం నాకు మాట్లాడడానికి కుదరదు. నేను ఇక్కడ ఏమంటున్నా, ప్రాజెక్ట్ ఎందుకు చేయలే అని అడుగుతున్నా నేను. నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండని నువ్వే చెప్తున్నావు. ప్రాజెక్ట్ నేను ఆపలేదు. ప్రాజెక్ట్ నేను తీసుకున్నప్పుడే ఆయనకు క్లారిటీ చెప్పిన, ఒక ప్రాజెక్ట్ మనకు కంప్లీట్ చేయడానికి మనకు 3 నెలలు పడుతుంది అని చెప్పిన. ఈజీగా 2 నుంచి 3 ఆడియో మొత్తం టోటల్ వీడియో మొత్తం చేసేయడానికి ఒక ప్రాజెక్ట్ మనకి ఈజీగా 2 నుంచి 3 నెలలు టైం పడుతుంది అని చెప్పిన. తను దానికి ఓకే అని అన్నాడు. అన్న బయట ఒక్కొక్క 6 నెలలు సంవత్సరం పడుతుంది అన్న, నాకు పర్లేదు ఓకే అని అన్నాడు. నేను ఆల్రెడీ నా ఒక వేరే ప్రాజెక్ట్ కోసం నేను ఒక పర్సన్ కి ఆల్రెడీ ఇట్లా డబ్బులు ఇచ్చిన, అది ఇప్పటికే టూ మచ్ లేట్ అవుతుంది, పర్లేదు అన్న ఓకే అన్న అన్నాడు. ఓకే దాన్ని ఆడియో స్టార్ట్ చేసినవా? ఆడియో కంప్లీట్ స్టార్ట్ చేయలేదు. ఎన్ని నెలలు అవుతుంది నీకు ఇచ్చి ఇప్పటి వరకు? నాకు మధ్యలోనే ఆపేసిండు కదా. నీకు ఇచ్చి గొడవది పక్కన పెట్టు, దానికంటే ముందు నాకు 1 month అయింది. అప్పుడు 1 month లో నాకు 1.5 month అయింది. మీరు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ఛానల్ పెడదాం అనుకున్నది వాస్తవం కదా? ఎవరు? ఆయన నేను వచ్చి ఒక ఛానల్ పెట్టుకుందాము. ఇంకోటి ఆయన ఛానల్లోనే యాక్చువల్లీ ఆ 3 lakhs లో నేను అనుకున్న దాని ప్రకారం ఆ 3 lakhs లో ఆడియో ఉన్న వీడియో అంత ఈజీగా మొత్తం కంప్లీట్ కాదు. నేను ఇంకోటి దానికి నా పేమెంట్ తీసుకోనని చెప్పిన. దానికి ఏంటంటే షేర్ లెక్క, దానికి నువ్వు పెట్టిన అమౌంట్ నిధికి వచ్చిన తర్వాత పైన వచ్చే ప్రాఫిట్ లోకి వెళ్ళి నాకు 20% షేర్ ఇవ్వమని చెప్పిన. వచ్చిన తర్వాత నువ్వు పెట్టిన అమౌంట్ వచ్చిన తర్వాత పైన వచ్చిన తర్వాత నాకు షేర్ ఇవ్వమని చెప్పిన. ఛానల్ కి నీకే సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. ఓన్లీ డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేస్తా. ఏదైతే ఉంటుందో అందులో నువ్వు పెట్టిన అమౌంట్ నీకు వచ్చిన తర్వాత పైన వచ్చిన తర్వాత నాకు షేర్ ఇవ్వమని చెప్పిన.